బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. అర్జీలను నిర్ణీత కాలంలో పరిష్కరించాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. భవనాసి సోదరులను ఘనంగా సన్మానించిన వాసవి యూత్ క్లబ్. నంద్యాల పట్టణంలో లోక కళ్యాణార్థం విశ్వముఖ మహాగణపతి హోమం. వంద రోజుల ప్రణాళిక లక్ష్యాలను అధిగమించాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. శేషసాయి బృందావనం అపార్ట్మెంట్ నందు వినాయక చవితి ఉత్సవాలు. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరిస్తున్న అర్జీలను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కార మార్గాలు చూపాలని జిల్లాధికారులను సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన వినతులపై మరింత ఏకాగ్రతతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సిస్టమ్ను పటిష్టం చేశామని, ఫిర్యాదుల పరిష్కారంతో జాప్యానికి తావు లేకుండా వేగవంతంగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ B&SLAలోకి వెళ్లకుండా చూడడంతో పాటు రీఓపెన్ కాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 187 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ SLAలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల పట్టణంలోని జయంత వెజ్ వరల్డ్ నందు సోమవారం భవనాసి వాసు, భవనాసి మహేష్లను వాసవి యూత్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. నంద్యాల ప్రజలు మాపై ఉన్న ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదాలతోనే మా ఇద్దరికి మంచి పదవులు వచ్చాయని, నంద్యాల పట్టణ ప్రజల రుణం తీర్చుకోలేమని నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ అధ్యక్షులు భవనాసి నాగమహేష్, కాశీ అన్నపూర్ణ సముదాయాలు నంద్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాసి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జయంత వెజ్ వరల్డ్లో మామిడి నాగరాజు అధ్యక్షతన శ్రీనివాస్ నగర్, పద్మావతి నగర్, సంజీవ నగర్ శ్రీ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో భవనాసి సోదరులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భవనాసి సోదరులు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ వారి సేవ మార్గంలోనే నడుస్తున్నామని అన్నారు. నంద్యాల ప్రజలు మా సోదరులపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదాలతోనే ఉన్నత పదవులు వచ్చాయని అన్నారు. నంద్యాల ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఏమిచ్చినా తీర్చుకోలేమని, కాశీ అన్నసత్రం సముదాయాల అధ్యక్షులు ఏకగ్రీవంగా కావడానికి టీజీ వెంకటేష్, టీజీ భరత్ మరియు కొందరు సహకారంతోనే ఈ పదవి లభించిందని అన్నారు. రాష్ట్రం నలుమూలలా ఎందరో దాతలు ఉన్నారని, వారి సహకారం మరువలేందని, దాతలు దేవుళ్లతో సమానమని అభివర్ణించారు. వారణాసి, తిరుపతి, సిరిడి, హరిద్వార్, హైదరాబాద్ ప్రాంతాల్లో కాశీ అన్నపూర్ణ వాసవి సత్రాలు ఉన్నాయని అన్నారు. కాశీ అన్నపూర్ణ సత్రం 1999లో ప్రారంభించారని, ఎందరో మహానుభావులు విరాళాలు ఇచ్చి అంచెలంచెలుగా అభివృద్ధి చేశారన్నారు. శ్రీశైలంలో 84 రూమ్లతో కాశీ అన్న సత్రం ఏర్పాటుకు భూమి పూజ జరిగిందని, వారణాసిలో 100 గదులతో మరో సత్రం ఏర్పాటు చేస్తున్నామని, అరుణాచలంలో సైతం కాశీ అన్నపూర్ణ వాసవి సత్రం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. నంద్యాల ప్రజలకు మేము చేసిన సేవ చాలా తక్కువని, పెద్దలు ఎందరో కోట్లు విలువ చేసే స్థలాలు విరాళాలు ఇచ్చారని, వారందరికీ పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. కాశీ అన్నపూర్ణ సత్రాల్లో మన నంద్యాలలో 350 మంది దాతలు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అసలు అంటే దాతలందరూ దేవుళ్ళతో సమానం. దాతలందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇటువంటి సంస్థ అంటే ఈ కాశీ అన్నపూర్ణ సత్రం 33,000 మంది డోనార్స్ ఉన్నారు.
మన ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ దగ్గర 13,000 మంది ఆంధ్రులు డోనార్స్గా ఉన్నారు. తర్వాత తెలంగాణ 7,000 చిల్లర 8,000 మంది దగ్గర తెలంగాణలో ఉన్నారు. తర్వాత మహారాష్ట్రలో ఉన్నారు, తమిళనాడు ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, కొంతమంది గుజరాత్ అటు సైడ్ వాళ్ళు కూడా మన సంస్థలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నగారు చేశారు. తర్వాత మీ అందరి సపోర్టుతో మరి మీ భవనాసి నాగమహేష్ ను నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు మా ఇద్దరికి సన్మానం అన్నారు. నారాజన్న ఫోన్ చేశారు, అన్న మేము ఏం చేశామని మాకు ఈ సన్మానం, మేము చేయాల్సింది ఇంకా చాలా ఉంది, అప్పుడు కావాలంటే సన్మానం పెట్టండి, తక్షణమే వస్తానని చెప్పాను నేను ఆ రోజు. అన్న వెళ్ళలేదు. కానీ ఇప్పటికీ ఈ వాసవి యూత్ క్లబ్ అంటే 25 ఏళ్ళ సిల్వర్ జూబ్లీ నడుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు యూత్ క్లబ్ అయినా కానీ పేరు అక్కడ ఉండే వాళ్ళంతా పెద్దవాళ్ళే, కానీ పిల్లలలాగా పనిచేస్తారు. ఆ వనభోజనాలు ఎప్పుడు చూస్తుంటే రాత్రి 12-1 గంటల వరకు కానీ అక్కడే కూర్చొని ఉంటారు. ఆ దోమలకు ఈగలకు అలానే ఉండి వాళ్ళు చేస్తుంటారు. నిజంగా వారికి వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం నందు సోమవారం వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం విశ్వముఖ మహాగణపతి హోమాన్ని నిర్వహించారు. కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కమిటీ కళ్యాణ మండపం నిర్వహణలో శ్రీ వరసిద్ధి వినాయక 38వ వార్షికోత్సవంలో సోమవారం విశ్వముఖ మహాగణపతి హోమం 30 జంటలతో ఆలయ అర్చకులు నిఖిలేష్ ఈశ్వర శర్మ అర్చకత్వంలో నిర్వహించడమైంది. అటవీ సంరక్షకుడు, పర్యావరణ పరిరక్షకుడుగా సంకల్పంతో ప్రతి గ్రామంలో, ప్రతి ఊరు, ప్రతి పట్టణం, దేశం మొత్తం మీద పచ్చదనంతో కలకల్లాడాలని, అందరూ బాగుండాలని చెప్పి సకాలంలో వర్షాలు కురవాలని, ప్రకృతి విపత్తులు జరగకుండా చూడాలని హోమ నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కసెట్టి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నారాయణ శ్రీనివాస్ కుమార్, కోశాధికారి దుద్దల సురేష్ బాబు, ఉపాధ్యక్షులు కసెట్టి చంద్రశేఖర్, దేశు చరణ్ దాస్ గుప్తా, నల్లగట్ల నరసింహులు, లగిశెట్టి నవీన్, కొప్పర్ల సీను, బొగ్గారపు వంశీ, మల్లిపెద్ది శ్రీకాంత్, మహిళా మండలి సభ్యులు కూరాక్ వాసవి, లగిశెట్టి భారతి, కూరాకుల పుష్పలత తదితరులు పాల్గొన్నారు. మహాగణాధిపతయే నమః. శ్రీమతి ప్రసిద్ధి సుబ్బమ్మ బాలాజీ మందిర్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. పాంచానికంలో భాగంగా 3వ రోజున ఇక్కడ గణపతి కళ్యాణ మండపంలో నవకుండాత్మక మహాగణపతి హోమాలు జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం కోసము, లోకమంతా సుభిక్షంగా ఉండడం కోసం మన విజయవాడలో జరిగే అతివృష్టి వానల వర్షాల చేత చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాయి. అటువంటి అతివృష్టి ఏం లేకుండా ఉండడం కోసము ఇక్కడ గణపతి, మహాగణపతి, లక్ష్మీ గణపతి, పరివార దేవతలకు సంబంధించిన భవనాలన్నీ జరిగి ఉన్నాయి. కాబట్టి లోకంలో సుభిక్షంగా ఉండడం కోసము ఇటువంటి మహాగణపతి హోమాలు, ఆదిత్య నవగ్రహాలు, జాతక రీతిలో ఉన్నటువంటి గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోవడానికి, విద్యా, ఉద్యోగము, వివాహము, సంతానము, ఇతరేతర మనసులో ఉన్నటువంటి కామ్యం ఏదైతే ఉందో సందర్భం చేసుకొని ఇక్కడ హోమాలు చేయనున్నాము. కాబట్టి ఆ యొక్క గణనాథుడి అనుగ్రహం కూడా ఎడవేళలా భక్తులు పొందాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. జిల్లా ప్రగతి లక్ష్య సాధనలో అప్పగించిన పనులు పూర్తి చేయడంలో జిల్లా అధికారులు అలక్ష్యం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ రాజకుమార్ తెలిపారు. ఉపాధి హామీ పనుల లేబర్ బడ్జెట్, ఇళ్ల నిర్మాణాల పురోగతి, పంట నష్ట నమోదు, ఈ క్రాప్ బుకింగ్, ఓడిఎఫ్ ప్లస్ సర్వే తదితర అంశాలను నిర్దేశించిన ప్రగతి లక్ష్య సాధనలో కొంతమంది మండల క్షేత్రస్థాయి అధికారులు తక్కువ ప్రగతి సాధిస్తున్నారని ప్రశ్నిస్తే తప్ప పనులు చేయరా అంటూ జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా క్షేత్రస్థాయిలో 100 రోజుల పనుల ప్రగతిపై, లక్ష్యాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రగతి లక్ష్య సాధనలో అప్పగించిన పనులు పూర్తి చేయడంలో అలక్ష్యం చేస్తున్నారని, ఏ ఒక్క అధికారికి నేను ముందుండాలి అనేది ఉండదా అని కలెక్టర్ ప్రశ్నిస్తూ మనసు పెట్టి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఉపాధి హామీ పనులకు కేటాయించిన లేబర్ బడ్జెట్ ఆత్మకూరు క్లస్టర్ పరిధిలోని అన్ని మండలాల్లో తక్కువగా ఉందని, పనితీరు మెరుగుపరుచుకొని నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డోన్, ప్యాపిలి, బేతంచెర్ల తదితర మండలాల్లో ఉపాధి హామీ కింద 1100 ఎకరాల్లో చేపట్టిన పండ్ల తోటల పెంపకాన్ని వేగవంతం చేయాలని సూచించారు.
ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు 90 రోజుల పని దినాలకు సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్ అడగాల్సిన అవసరం లేదని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేసి పంచాయతీరాజ్ ఎస్సీని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతికి సంబంధించి ప్రతి మండలంలో రోజుకు 2 ఇళ్లు పూర్తి స్థాయి, 10 ఇళ్లు స్టేజ్ కన్వర్షన్కు తీసుకురావాలని ఆదేశించినప్పటికీ అత్యల్ప ప్రగతి చూపుతున్నారని, 100 రోజుల ప్రణాళికలో 3,413 గృహాలు పూర్తి చేయాలనే లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 608 ఇళ్లు మాత్రమే పూర్తి చేయగలిగారన్నారు. కొత్తపల్లి, నందికొట్కూర్, పైడాల, బేతంచెర్ల, ప్యాపిలి తదితర మండలాల్లో తక్కువ ప్రగతి కనిపిస్తోందని, ఈ వారం చేస్తామని ప్రతిసారి చెప్పడం సరికాదని కలెక్టర్ తెలిపారు. నంద్యాల పట్టణంలో బాలాజీ కాంప్లెక్స్ నందు గల శేషసాయి బృందావనం అపార్ట్మెంట్ నందు వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శేషసాయి బృందావనం అపార్ట్మెంట్ నందు ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 13 సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వార్డు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా, సెక్రటరీ చంద్రమౌళి, గణేష్ కమిటీ సభ్యులు కొప్పర్ల గోపాల్, పోలయ్య, డాక్టర్ శ్వేత, కండే వాణి, డాక్టర్ సరిత, అపర్ణ, హాసిని, రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వినాయక చవితి ఉత్సవాల్లో 2వ రోజు కార్యక్రమం సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బాలాజీ కాంప్లెక్స్లోని శేషసాయి బృందావనం అపార్ట్మెంట్లో గత 13 సంవత్సరాల నుంచి మేము వినాయకుడి నిమజ్జన ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో 2వ రోజు చిన్నపిల్లలకు గేమ్స్, పెద్దవాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అలా వివిధ రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. పట్టణ ప్రజలందరినీ వినాయకుడు చల్లగా చూడాలని, వినాయక చవితి సందర్భంగా అన్ని విఘ్నాలు తొలగి రైతులు, వ్యాపారస్తులు అందరూ కూడా సస్యశ్యామలంగా వాళ్ళ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నేను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీలను నిర్ణీత కాలంలో పరిష్కరించాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. భవనాసి సోదరులను ఘనంగా సన్మానించిన వాసవి యూత్ క్లబ్. నంద్యాల పట్టణంలో లోక కళ్యాణార్థం విశ్వముఖ మహాగణపతి హోమం. వంద రోజుల ప్రణాళిక లక్ష్యాలను అధిగమించాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. శేషసాయి బృందావనం అపార్ట్మెంట్ నందు వినాయక చవితి ఉత్సవాలు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.